నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు అమావాస్య, భరణి కార్తీ ప్రవేశం కూడా. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షంలో సూర్యోదయ సమయము ఉదయం 5 గంటల 56 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 31 నిమిషములకు. ఈరోజు తిది అమావాస్య రాత్రి 1 గంట 1 నిమిషం వరకు, తదుపరి పాడ్యమి తిది ప్రవేశము. ఈరోజు నక్షత్రము అశ్విని నక్షత్రము రాత్రి 12 గంటల 38 నిమిషముల వరకు, తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 9 గంటల 7 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 31 నిమిషం వరకు, దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 50 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 41 నిమిషం వరకు, రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 57 నిమిషముల నుంచి 6 గంటల 31 నిమిషం వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 8 నిమిషముల వరకు, అమృత గడియలు సాయంత్రం సమయంలో 6 గంటల 19 నిమిషముల నుంచి 7 గంటల 43 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 27, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలలో ఎలాంటి సూచనలు, ఎలాంటి పరిహారాలు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు సీనియర్స్ నుండి ప్రశంసలు అందడము, దీంతోపాటు ప్రమోషన్స్కి అవకాశములు కలగడము, ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు కూడా ఈసారి గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే హై ఫోకస్ చేస్తేనే తప్ప ప్రత్యేకంగా సాంకేతికంగా చదువుకునే వాళ్ళు, అంటే టెక్నికల్ పరంగా చదువుకునే వాళ్లకు విజయాలు అందే అవకాశము, విదేశాలు వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు, కొత్త అగ్రిమెంట్లు లేదా కొత్తగా విస్తరణ చేయడం కానీ, పెట్టుబడులకు కానీ ఇది చాలా మంచి రోజు. ప్రాథమిక లాభాలు కూడా మీరు ఆశించి దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే వర్షము, నీటి లభ్యత చాలా బాగుంటుంది, దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి నుంచి కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశం ఈరోజు కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే పూర్వంలో ఉన్న గొడవలు కానీ లేదంటే ఒత్తిడులు కానీ అవి ఇప్పుడు సమస్యకు పరిష్కారం దొరికి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ రంగంలో హస్తకళలు, కాంట్రాక్ట్ దారిలో చూసినట్టయితే కనుక మీకు కొత్త కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశము గోచరిస్తోంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరైనా వివాహ ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రోజును తక్షణమే ఆ పని ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, ముదురు గులాబీ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అనుకోకుండా సక్సెస్ రావడము, మీరు ఊహించని స్థానాలకు బదిలీలు అయ్యే అవకాశము కనబడుతోంది. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే సక్సెస్ సాధించడము, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదా మీరు అనుకున్న కాలేజీలో సీట్స్ వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. కాన్ఫిడెన్స్ను లూజ్ అవ్వకండి. అయితే వ్యాపారస్తులకు మీ యొక్క ప్రోడక్ట్స్కి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, దానికి తగిన ధర కూడా పలికేటట్టుగా కనబడుతోంది. పాత బకాయిలు ఏమైనా మీకు ఉన్నట్టయితే అవి ఈరోజు వసూలు అయ్యే అవకాశం కూడా వ్యాపారస్తులకు కనబడుతోంది. వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉండబోతోంది. మంచి పంటలు మీకు దిగుబడి ఎక్కువగా రావడము, ధర కూడా ఎక్కువగా పలికే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ అలసట కనబడుతోంది. దీనితో పాటు శరీరానికి సంబంధించిన కండరాల నొప్పులు, అంటే మజిల్స్కి సంబంధించి ఏవైనా ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనము వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా విరివిగా చేయవలసినవి కనబడుతోంది. అయితే
మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఏదైనా పని మీద వెళ్ళాలి అనుకున్నప్పుడు సక్సెస్ కోసము ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు బిజీ షెడ్యూల్ ఉంటుంది, అదనపు బాధ్యతలు ఉంటాయి, మీకు టార్గెట్స్ను కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే చిన్న చిన్న చదువుకున్న అంటే జ్ఞాపక శక్తితో మీరు చదివినట్టయితే సక్సెస్ సాధించడంతో పాటు మీరు గొడవల్లోకి వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాన్ని తప్పించుకునే మార్గం చేసినట్టయితే కెరియర్ బాగుంటుంది. లేదు అట్రాక్ట్ అయితే కనుక కెరియర్ పోయే అవకాశం ఉంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఈరోజు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత క్లయింట్స్తో సత్సంబంధాలు ఏర్పడతాయి, చిన్న చిన్నగా లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. పెట్టుబడులకు ఈరోజు మంచి రోజు, పెట్టుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఎరువులు మందులు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక అశాంతి, మానసిక అలజడి, ఒంటరితనంగా ఉన్నట్టుగా ఫీలింగ్ రావడము, తద్వారా ఎమోషనల్కి గురయ్యే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారి యొక్క తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తర్వాత మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.